అంతర్జాతీయ స్థాయిలో భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం మరో 2 రోజుల్లో ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ సదస్సులో మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల భవిష్యత్తుపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. సినిమా, టెలివిజన్, ఓటీటీ, గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి రంగాల్లో నూతన ఆవిష్కరణలు, సహకార అవకాశాలపై చర్చిస్తారు. వేవ్స్ బజార్ ద్వారా కంటెంట్ సృష్టికర్తలు, పెట్టుబడిదారుల మధ్య వ్యాపార ఒప్పందాలు కుదరనున్నాయి. వేవ్స్ యాక్సిలరేటర్ కార్యక్రమం స్టార్టప్లకు, ఆవిష్కర్తలకు పెట్టుబడి అవకాశాలను అందిస్తుంది. క్రియేటివ్ స్పిరియర్ వేదిక సృజనాత్మక ఆలోచనలు, మాస్టర్ క్లాసులు, వర్క్షాపుల ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహిస్తుంది. భారత్లో మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగం 2026 నాటికి $54 బిలియన్ విలువకు చేరుకుంటుందని అంచనా వేస్తూ ఈ సమ్మిట్ను గ్లోబల్ స్థాయిలో భారత్ను ప్రముఖ కంటెంట్ సృష్టి, పెట్టుబడి గమ్యస్థానంగా నిలవనుంది. మీడియా, వినోద రంగాల్లో భారత్ను అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వేవ్స్ పేరుతో ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ముంబై వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సు దేశంలో సినిమా, మీడియా, యానిమేషన్, కంటెంట్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. మరిన్ని వివరాలు చూద్దాం. దేశంలో క్రియేటివిటీకి కొదవలేదు. అవకాశం వస్తే అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా యువత. ఇప్పటికే ఎన్నో రంగాల్లో సత్తా చాటుతున్న భారతీయులు. సృజనాత్మకత చాటే సరైన వేదిక వేవ్స్ సదస్సు. వేవ్స్ గత 2-3 నెలలుగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న మాట. భారతీయ యువతలోని సృజనాత్మకతను వెలికితీసి అపారమైన అవకాశాలు కల్పించడం ద్వారా మీడియా, వినోద రంగంలో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సదస్సు ఇది. ప్రపంచ ఆడియో విజువల్ సమ్మిట్ వేవ్స్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సదస్సు ఇప్పటికే గ్లోబల్ ఈవెంట్గా రూపుదిద్దుకుంది. రకరకాల ఛాలెంజ్లతో దేశ విదేశాల్లోని లక్షలాది మంది యువత ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. క్రియేటివ్ ఇన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో నిర్వహించిన కాంపిటీషన్లో కంటెంట్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్, యానిమేషన్ వంటి క్రియేటివిటీ ఆధారిత రంగాల్లోని లక్షలాది మంది యువత పోటీ పడ్డారు. ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రతిభావంతులను గుర్తించి తుది పోటీకి ఎంపిక చేశారు. వీరంతా మరో 2 రోజుల్లో జరగనున్న వేవ్స్ సమ్మిట్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సదస్సులో క్రియేటివిటీ కలిగిన యువతతో పాటు వారికి అవకాశాలిచ్చే కంపెనీలు, వివిధ రంగాల ప్రముఖులు, మీడియా దిగ్గజాలు పాల్గొని ప్రతిభను ఒడిసిపట్టేందుకు ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రతిభ కలిగిన యువతకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే ఛాన్స్ దొరుకుతోంది. దేశంలో ప్రతిభావంతులైన యువతకు సరైన అవకాశాలు కల్పించడం ద్వారా భారత్ను ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలన్న ప్రధాన లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ వేవ్స్ సదస్సు ఇప్పటికే ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. దాదాపు 60కి పైగా దేశాల్లోని స్టేక్ హోల్డర్స్ను సైతం ఈ ఈవెంట్లో భాగస్వాములు చేశారు. తద్వారా ఆయా దేశాలతో పాటు భారత్ వినోద రంగంలో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు అవకాశం లభిస్తోంది. ఇలా ఒక ఈవెంట్తో దేశంలోని యువతకు అవకాశాలు కల్పించడం, ప్రపంచవ్యాప్తంగా దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంతో పాటు ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇండియాను గ్లోబల్ హబ్గా మార్చేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం. Waves World Audio Visual and Entertainment Summit. Wave Accelerator, where ideas meet global investors. Waves Bazaar, a global marketplace for content. Culturals to cinema, gaming to animation, fueling the next wave of entertainment. Connecting creators, connecting countries. Waves 2025. Bureau Report, Doordarshan News.